పతాకావిష్కరణ శ్రీ కొండలరావు గారు, రాంబాబు వచ్చి లేదు రండి సార్. రవి बाबा साहेब अम्बेडकर की, बाबा साहेब अम्बेडकर की, बाबा साहेब अम्बेडकर की। యాక్చువల్గా అమలు చేసిన రోజు సామాజికంగా కూడా అందరూ కలిసి ఉండాలి కాబట్టి సోషలిస్ట్ అని తర్వాత యాడ్ చేశారు. సో ఒక్కొక్క ఏదైతే పదం ఉందో ఆ పదానికి ఎంతో డీపర్ మీనింగ్ ఉంటుంది. సో మనం పారదర్శం నుంచి బయటకు వచ్చి ఎవరి అండర్లో లేకుండా మనల్ని మనమే పాలించుకుని ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్, ఇప్పుడు రిపబ్లిక్ అంటే అంతకుముందు రాచరికం ఉంది కాబట్టి రిపబ్లిక్ అంటున్నాం. సో దాని మీద రిపబ్లిక్ డే వచ్చింది మనకు. సో ఇక్కడ మన రాజ్యాంగం అనేది చాలా విశిష్టమైనది. ఎందుకంటే అప్పటికి కూడా అమెరికాలో ఈ అందరికీ ఒకటే ఈక్వల్ ఓటులో రాజ్యాంగం అమలైనప్పటి నుంచి అందరికీ సమానమైన ఓటు హక్కు, ప్రోగ్రెసివ్ విషయం అన్నమాట. అది మనం చాలా సంతోషించాలి దానికి. తర్వాత ఏ దేశమైనా ముందుకెళ్ళాలన్నా, డెవలప్మెంట్లో ముందుకెళ్ళాలన్నా, ప్రజలు బాగుండాలన్నా యూనిటీ అంటే ఐకమత్యం అనేది చాలా చాలా అవసరమైంది. అది కులమతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, అలాగే రీజన్స్కి అతీతంగా, ఇజాలకు అతీతంగా మనం అందరం కలిసి నడిస్తే కానీ అందరినీ ముందుకు తీసుకుని కంట్రిబ్యూట్ చేయలేరు. అది ఎవరైనా సరే, కులమైనా సరే, మతమైనా సరే, ఏదైనా సరే. కాబట్టి మన దేశ అభివృద్ధి కోసం అందరినీ కూడా మనం కలుపుకొని ముందుకెళ్లాల్సిన అవసరం చాలా చాలా ఉంది. మనలో ఉన్న ఏవైతే తేడాలను మనము సబ్మర్జ్ చేయాలి. అన్ని వర్గాల ప్రజలకు ఉండాలి. మన భారతదేశం అప్పుడే ఒక విశ్వ మానవాళిలో చాలా అత్యంత మంచిగా ఉండడానికి అవకాశం ఉందని భావిస్తున్నాను. సో ఈ సందర్భంగా ఒక చిన్న పాట పాడడానికి. స్వతంత్ర భారత జనని నీకి వెనితాంతనవని రాజనము, అశేష పూజా శిరీషములతో అగణిత నర నారోజనము. స్వతంత్ర భారత జనని నీకి వెనితాంతనవని రాజనము, సడలెను చిరదాస్య శృంఖలమును, వెడలెను సైన్య సమపొదగమ్ములు, ఆ సేతు హిమనదమ్ముక పొంగై అలముకున్నదానంద తరంగము. స్వతంత్ర భారత జనని నీకి వెనితాంతనవని రాజనము. త్యాగమూర్తియౌ మహాత్ముడు సగిన శాంత్యహింసనే సదాశయములుగా, సకల వసుంధరనేకము చేయగా అకలంకులమై ప్రతినలు చేతుము. స్వతంత్ర భారత జనని నీకి వెనితాంతనవని రాజనము. పచ్చని తోటలయే
76వ సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశ్ముఖ్, రాజకుమారి అమృత కౌర్, ఇలా అనేక మంది ఉన్నారు. అదేవిధంగా ఇది ఒక రోజులోనో 2 రోజుల్లోనో ఈ రచన అనేది పూర్తి కాలేదు. దాదాపు 30 మాసాలు నిర్విరామంగా కృషి చేసిన తర్వాత మాత్రమే రాజ్యాంగము రూపొందించుకోవటం అనేది